శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 8, 9, 10, 11 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 12, 13 శ్లోకాలు వివరించుకుందాము. ఒకసారి కిందటి భాగంలో చెప్పినవి ఒకసారి గుర్తు చేసుకుందాం. 8 నుండి 11వ శ్లోకం వరకు ఈ జగత్తులోని అన్ని పదార్థాలలో సార వస్తువుని నేనే అని చెప్పారు భగవానుడు. నీటి యందు రసము, సూర్యచంద్రులలో వెలుగు, వేదములన్నిటిలోనూ ఓంకారము, ఆకాశంలో శబ్దము, మానవులలో మానవత్వము అయి ఉన్నానని చెప్పారు. అట్లాగే భూమిలో గంధముగాను, అగ్నిలో వెలుగుగాను, జీవులలో ప్రాణంగాను, తాపసులలో తపశ్శక్తిగాను ఉన్నానని చెప్పారు. సమస్త భూతాలకు తానే శాశ్వతమైన బీజంను అని కూడా చెప్పారు. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సునై ఉన్నానని చెప్పారు. బలవంతులలో కామరాగరహితమైన బలము, సమస్త ప్రాణుల యందు ధర్మ విరుద్ధము కాని అంటే శాస్త్ర సమ్మతమైన కామమును నేనే అని చెప్పారు. ఇప్పుడు 12, 13వ శ్లోకాలలో ఈ త్రిగుణమయ జగత్తుకు తానే మూల కారణము కానీ వాటికి అతీతుడను అని చెప్తున్నారు. ఒకసారి 12వ శ్లోకం చదువుకుందాము. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఈ శ్లోకంలో పదవిభజన చూద్దాము. ఏ చ ఏవ సాత్వికాః భావాః రాజసాః తామసాః చ ఏ మత్తః ఏవ ఇతి తాన్ విద్ధి న తు అహం తేషు తే మయి. ఇక్కడ ఏ చైవ సాత్వికాః భావాః అంటే ఏవైతే సాత్విక భావాలు ఉన్నాయో, రాజసాహ తామసాహ చ ఏ రాజస భావాలు తామస భావాలు ఏవి ఉన్నాయో, మత్త ఏవ ఇతి తాన్ విద్ధి అవన్నీ నా నుండే కలుగుతున్నాయని తెలుసుకో. ఇక్కడ విద్ధి అంటే తెలుసుకో. నతు అహం తేషు తే మయి. అయితే ఆ త్రిగుణ భావాల యందు నేను గాని నా యందు గాని అవి ఉండవు, అవి లేవు అని చెప్తున్నారు. నేను త్రిగుణాతీతుడును అంటే నేను త్రిగుణాలకు అతీతుడను అని చెప్తున్నారు. అహం తేషు తే మయి అంటే ఈ ఈ ఈ త్రిగుణ భావాలన్నీ నా నుండే జనిస్తున్నాయి గాని వాటిల్లో నేను గాని నాలో అవి గాని లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాము. సాత్విక, రాజసిక, తామసిక భావములన్నీ నా నుండే కలుగుతున్నాయని తెలుసుకో. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. నేను త్రిగుణాలకు అతీతుడను అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాల వల్ల కలిగే అన్ని భావాలు తన నుండే ఉత్పన్నమవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఆ గుణాలు తనను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవని చెప్తున్నారు. ఆయన పరమాత్మగా అన్ని గుణాలకు అతీతుడనై ఉన్నానని చెప్తున్నారు ఈ శ్లోకంలో. పరమాత్మ యొక్క మాయాశక్తి నుండి ఏర్పడిన అపరా ప్రకృతి పరమాత్మ యొక్క పరాప్రకృతి లేక ఆత్మశక్తి వల్ల చైతన్యం పొందుతోంది. ఈ విషయం మనం కిందటి భాగంలో కూడా చెప్పుకున్నాము. ఈ రెండు ప్రకృతుల సంయోగం వల్లనే ఈ జగత్తులోని అన్ని భూతములు, వస్తువులు ఉత్పన్నమయ్యి విస్తరించి మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతున్నాయి. ఈ రెండు ప్రకృతులు పరమాత్మ యొక్క స్వరూపాలే అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు పరమాత్మ యొక్క అపరా ప్రకృతిలో అహంకార తత్వము నుండి జనించిన సత్వ, రజ, తమో గుణాల నుండి ఏర్పడిన సాత్విక, రాజసిక, తామసిక భావాలు ప్రపంచంలో అన్ని పనులకు కారణమవుతున్నాయి. మనుష్యులలో ప్రేమ,
దయ, జాలి, మనోనిగ్రహము, ప్రాపంచిక వస్తువుల పట్ల అనాసక్తి, మంచి చెడు వివేచన, వివేక బుద్ధి, జ్ఞానము పట్ల ఆసక్తి వంటివి సాత్విక భావాలు. మనుష్యులలో క్రియాశీలత, కాంక్షలు, అసంతృప్తి, అధిక కర్మలలో ఆసక్తి రాజసిక భావాలు. మనుష్యులలో అలసత్వం, జ్ఞానహీనత, అజ్ఞానము, నిద్రాసక్తి ఇటువంటివి తామసిక భావాలు. ఈ భావాలే మానవుల మానసిక స్థితికి, స్వభావానికి కారణాలు. పరమాత్మ యొక్క ఆత్మశక్తి వల్ల అపరాప్రకృతి చైతన్యము పొంది ఈ భావాలు ఏర్పడుతున్నాయి. అంటే ఈ భావాలన్నీ పరమాత్మ యొక్క చైతన్యం వల్లనే ఏర్పడుతున్నాయి గనుక ఇవి తన నుండే కలుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అవి ఏ విధంగానూ తనను ప్రభావితం చేయవు అని కూడా చెప్తున్నారు. గుణాలు పరమాత్మ ఆధీనంలో ఉన్నా తాను వాటికి లోబడి ఉండనని చెప్తున్నారు. ఇది కొంచెం అర్థం చేసుకుందాం. భగవానుడు త్రిగుణమయ భావములన్నిటికీ కారణము, ఆధారము అయినప్పటికీ ఆయన గుణాలకు, వాటి నుండి ఏర్పడే భావాలకు అతీతుడు, స్వతంత్రుడు. పరమాత్మ తన యందు తానే స్థితుడై ఉండేవాడు. పరమాత్మ చైతన్యం వల్ల అపరాప్రకృతి నుండి ఈ భావాలు ఏర్పడుతున్నాయి. కానీ అవి ఆ చైతన్యాన్ని ప్రభావితం చేయలేవు. అవి లేకపోయినా చైతన్యం ఉంటుంది. చైతన్యం అనేది ఎప్పుడూ ఉండేది, నిత్యమైనది. కానీ పరమాత్మ చైతన్యం లేకపోతే ఈ అపరాప్రకృతిలో ఏది కూడా ఉండదు. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక నీటి మీద ఒక తేలే వస్తువు ఉందనుకోండి, అది తడవకుండా ఉంటుంది. నీటి మీదే ఉంటుంది కానీ అది తడవకుండా ఉంటుంది. అట్లాగే ఆకాశం అన్నిటినీ కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, కానీ అది దేనితోనూ కలిసిపోకుండా స్వచ్ఛంగా ఎప్పుడు స్వతంత్రంగా ఉండగలుగుతుంది. సో అట్లాగే భగవానుడు కూడా గుణాలన్నీ తన నుంచే వస్తున్నాయి, తన నుంచే జనిస్తున్నాయి, కానీ వాటికి వేటికి కూడా ఆయన అంటుకోడు. అట్లాగే ఆ అవి ఆయన్ని ప్రభావితం చెయ్యలేవు. సో మన వంటి వాళ్ళము ఇక్కడ మనం బేసిక్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ గుణాలన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. అంటే ఇది ఆ మన స్వభావాన్ని, ఒక మనిషికి యొక్క మనస్సు స్వభావాన్ని అవి ప్రభావితం చేస్తున్నాయి. సో మనం ఇక్కడ ఈ ప్రపంచంలో బతకడానికి ఈ గుణాలు ఒక రకంగా ఆ మనకి అవి సహాయపడుతున్నాయి. ఈ గుణాల వల్లే మనకి భావాలు వస్తున్నాయి. ఆ భావాల వల్ల మనకి ఆ భావాల వల్ల మనం పనులు చేస్తున్నాం. మనకు వచ్చిన భావాలు మనం పనులు చేసుకుని ఏదైనా ఒకటి సాధించడానికి కారణం అవుతున్నాయి ఈ ప్రపంచంలో. సో ఈ మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా ఈ త్రిగుణమయ ప్రకృతి. ఈ త్రిగుణాల వల్లే అన్ని పనులు జరుగుతున్నాయి. త్రిగుణాల వల్లే భావాలు ఏర్పడుతున్నాయి. ఆ భావాల వల్ల మనకి కోరికలు వస్తున్నాయి. ఆ కోరికల్ని మనం తీర్చుకోవడానికి పనులు చేసుకుంటూ, కర్మలు చేస్తూ మనం ఈ లోకంలో మనం జీవనం సాగిస్తున్నాం. అందుకని మనం ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే, మన కార్యకలాపాలన్నీ కూడా ఈ ప్రకృతి జనితమైన గుణాల వల్లే వాళ్ళ ఏర్పడిన భావాల వల్ల జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆ భావాలను పట్టించుకోకుండా మన పనిని మనం నిస్వార్థంగా ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధితో చేయడం అలవాటు చేసుకోవాలి. పరమాత్మకు భక్తితో శరణాగతి చేసి ఆ గుణాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ గుణాలని మనం ఎందుకు అధిగమించాలి అంటే, ఒక భావం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, సాత్విక భావాలు కొన్ని ఉంటాయి, రాజసిక భావాలు కొన్ని ఉంటాయి, అలాగే తామసిక భావాలు. సాత్విక భావాలు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. మనకేం కావాలో అది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే రాజసిక భావాలు ఉన్నప్పుడు మనకి ఒక కోరిక వస్తుంది, దాన్ని తీర్చుకోవాలనే కాంక్ష, లేకపోతే రాగద్వేషాలు, ఇవన్నీ కూడా రాజసిక భావాల వల్ల వస్తాయి. అంటే మనం ఒక భావం వల్ల గనక మనం ఒక పని చేస్తే ఆ పనికి కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి. మళ్ళీ దాన్ని బట్టి మనం ఆ సైకిల్లో ఇరుక్కుంటూ ఉంటాం. అందుకని మనకి ఏదైనా ఒక భావం మనలో వచ్చినప్పుడు అది ఎటువంటి భావము, ఏ గుణానికి సంబంధించింది అని గనక మనం విచక్షణ చేసుకోగలిగితే, అప్పుడు
మనకి అది కరెక్టా రాంగా అన్నది మన బుద్ధికి వివేకం ఉంటుంది కాబట్టి అది మనని గైడ్ చేస్తుంది. సో ఫస్ట్ దానికి ఏంటి, బుద్ధికి వివేకాన్ని ఇవ్వాలి, ఏది మంచిది ఏది రాంగ్, ఏది ఆ, మంచిది కాదు, అలాగే ఏది మనకి కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, మన పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి వివేక బుద్ధితోనే తెలుస్తాయి. సో ఇట్లాంటి భావాలు మనలో వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకళ్ళని కొట్టేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, అది ఎటువంటి భావం అది, మనకి తామసిక భావం అది. సో తమస్సు నుంచి జనించిన భావం. సో అది వెంటనే మనము, అది ఎందుకు వస్తోంది అటువంటి థాట్ అనేది మనం ఒక్క నిమిషం కనుక ఆలోచించగలిగితే, ఓహో ఇది ఈ తామస గుణం వల్ల ఈ భావం వచ్చింది. అట్లాగే ఆ నాకు ఒకటి, ఏదో బయట వెళ్తూ ఉంటాము, మనం బయట గబుక్కున ఏదో ఒక వస్తువు చూస్తాము, అది వెంటనే అది పొందాలనిపిస్తుంది. సో అది రాజసిక భావన, రజోగుణం నుంచి వచ్చింది అది. సో అది వెంటనే మనం తెలుసుకోవాలి. ఈ భావాలు ఎప్పుడైతే మనలో వచ్చి అవి థాట్స్ అంటున్నాం మనం, ఆ థాట్సే మనని నడిపిస్తాయి. సో ఈ థాట్స్ ఏ గుణం నుంచి వచ్చాయా అన్నది కనుక మనం డెసికేట్ చేసుకోగలిగితే, అది ఇదంతా కూడా ప్రకృతి జనితమైనది, మనదేమీ లేదు అని మనకు అర్థమయ్యి, మనము వాటి నుంచి కొంచెం మనము ఇన్సులేట్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ఆలోచన రాగానే ఒక పని చేసేయడం, దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళడం, ఇటువంటివి మనని తప్పుదారి పట్టించి, అట్లాగే ఈ ప్రపంచంలో ఆ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము, మనం పరమాత్మ మీద దృష్టి పెట్టడానికి మనకి ఇంకా టైం అనేది ఉండదు. సో అందుకని ఏం చెప్తున్నారంటే, ఈ గుణాలన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి, ఈ గుణాల నుంచి భావాలు నా నుంచే వస్తున్నాయి, కానీ వాటికి నేను అతీతుడను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనలో కూడా ఇవన్నీ వస్తున్నాయి, కానీ మనం కూడా వాటికి అతీతంగా ఉండగలగాలి. పరమాత్మ ఎట్లా అయితే ఆయన నుంచే ఇవన్నీ వస్తున్నా కూడా ఆయన ఇవన్నీ వీటికి అన్నిటికీ అతీతుడో, మనం కూడా వీటి నుంచే మనం నడుస్తున్నాం, వీటి వల్లే మనం ఇక్కడ బతుకుతున్నాం, కానీ మనం వాటికి అతీతంగా ఉండాలి. అంటే వాటి మాయలో మనం పడకుండా మనము కాపాడుకోవాలి. అది ఎట్లా సాధ్యపడుతుంది, ఆ పరమాత్మనే మళ్ళీ మనం వేడుకోవాలి. ఆ పరమాత్మ నుంచే ఇవి వస్తున్నాయి, కానీ ఆయనే మళ్ళీ వీటి నుంచి దూరంగా తీసుకెళ్ళగలగాలి. అది ఎట్లా అంటే ఆయనకి శరణాగతి చేయడము. ఆ ఇవన్నీ మనము ఆయన ఇవి ఎక్కువ తెలుసుకుంటూ, ఆయన స్వభావం ఏంటి, ఆయన స్వరూపం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మనలో కూడా ఆ సాత్విక నేచర్ ఎక్కువ పెరుగుతుంది. కానీ సాత్విక గుణాన్ని కూడా ఆయన అధిగమించమంటున్నారు, అతీతంగా, దానికి కూడా అతీతంగా వెళ్ళాలి. బట్ కానీ ఫస్ట్ రాజసిక తామసిక వదిలించుకుని సాత్వికంలోకి వస్తే కొంతవరకు మనము ఇన్ బెటర్ స్టేట్ లో ఉన్నామని చెప్పచ్చు. సో తర్వాత, సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటంటే, మనం వీటికి అతీతంగా మనం ఉండగలగాలి. అలా ఉండగలగాలి అంటే అవేంటో మనకి తెలియాలి. సో ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే మనకి స్వాధ్యాయం కానీ, లేకపోతే గురువు సాన్నిధ్యం కానీ, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. సో ఆ విధంగా మనము ఈ గుణాలకి అతీతంగా ఉండగలగాలి. 13వ శ్లోకంలో గుణాల వల్ల జనించే మోహం వల్ల మానవులు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ గుణాలను మనం గనక అధిగమించాలి అంటే పరమాత్మే మనకి గతి, ఇంకో మార్గమే లేదు. కానీ ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే ముందు ఈ గుణాలని అధిగమించాలి. సో ఇట్స్ టూ వేస్, కానీ మనము ఎక్కడో అక్కడ స్టార్ట్ చేయాలి అది. సో 13వ శ్లోకం చదువుకుందాము. त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्। त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्। ఇక్కడ త్రిభిః గుణమయైః భావైః ఏభిః సర్వం ఇదం జగత్ మోహితం న అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ త్రిభిర్గుణమయైః భావైః, త్రిభిర్గుణమయైర్ భావైః. ఇక్కడ త్రిభి అంటే మూడు గుణాలు, అంటే సత్వ రజ తమో గుణాలు. గుణమయైహి అంటే ఈ ఈ గుణాలు ప్రకృతి గుణాలతో ఈ కూడి ఉన్న భావైహి అంటే భావాలు. సో
సో ఈ గుణాల నుంచి జనించే భావాలు, ఈ త్రిగుణాల నుంచి జనించే భావాలు ఏభి ఏభి సర్వం ఇదం జగత్. అంటే ఈ ఈ సమస్త జగత్తు లేకపోతే మానవులు, ఇక్కడ సర్వం జగత్ అంటే మానవులనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా జడ పదార్థాల గురించి మాట్లాడట్లా, జీవుల గురించే చెప్తున్నారు. ఆ జీవులలో కూడా మానవులకి బుద్ధి, మనస్సు, చిత్తము ఎక్కువ హయ్యర్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఇది మనం మానవుల గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ సర్వం ఇదం జగత్ అంటే కంప్లీట్ గా ఎంటైర్ హ్యూమన్ రేస్ ఆర్ హ్యూమన్ మ్యాన్ కైండ్ ఏంటి, మోహితం మోహితులు అవుతున్నారు అని చెప్తున్నారు. ఏమని? ఆ నా అభిజానాతి, అందుకని నన్ను తెలుసుకోలేకపోతున్నారు. నా అభిజానాతి మాం, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఏభ్య పరం అవ్యయం, ఎందుకు అవ్యయం? ఆయన అసలు మనకు కనిపించడు. ఆయన తత్వం ముందు మనకు తెలిస్తే ఆ ఈ మూడు గుణాలకి లోబడి, ఏభ్య అంటే ఈ మూడు గుణాలకు లోబడి, పరం అవ్యయం నేను శ్రేష్ఠుడైన శాశ్వతుడైన నన్ను నా అభిజానాతి తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు మనుషులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటే ఈ గుణాల యొక్క మాయలో వాళ్ళు పడిపోతున్నారు. సో అది ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జగత్తులో సమస్త ప్రాణులు అంటే మనుషులు గుణాల నుండి జనించే సాత్విక, రాజసిక, తామసిక భావముల చేత మోహితులవుతున్నారు. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ గుణాల ప్రభావం వల్ల జీవులు అనుభవించే మోహాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ జీవులు అంటే దేహాభిమానము కలిగిన మనుషులు అనుకోవచ్చు. దేహాభిమానము అంటే ఈ దేహమే నేను అనుకోవడం. అంటే వీఆర్ బీయింగ్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్ఫ్స్ విత్ దిస్ బాడీ. ఆ బాడీలో ఉన్న చైతన్యాన్ని మనం వదిలేసి ఈ బాడీని ఒక్కటినే మనము బాడీతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం అన్ని మనం. సో ఇట్లా దేహాభిమానం ఉన్న మనుషులందరూ కూడా ఈ త్రిగుణాలకి లోనవుతారు. సత్వ, రజస్సు, తమస్సు అనే మూడు ప్రకృతిలోని గుణాల నుండి జనించే భావాలు ప్రతి మనిషి యొక్క మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని ప్రభావితం చేస్తాయి. మనుషులు వారి వారి స్వభావము, ప్రకృతి, ఆలోచనలను అనుసరించి ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఈ భావాలు మనస్సులో జనిస్తాయి. బయట ప్రపంచంలోని విషయాలను గ్రహించినప్పుడు మనస్సు స్పందించే తీరుని మనము గుణాలు అనుకోవచ్చు. అసలు గుణము అంటే ఏంటి అని డౌట్ రావచ్చు మనకి. సో బేసిక్ గా మనకి ఈ లెవెల్లో ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మన మనస్సు బయట ప్రపంచంలోని ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచంలోని వస్తువులను గాని, విషయాలు గాని గ్రహించినప్పుడు అది స్పందించే తీరు, అది ఏ రకంగా మూడు రకాలుగా స్పందిస్తుందిట. అది ఎట్లా? సత్వము, రజస్సు, తమస్సు అని మూడు రకాలుగా స్పందిస్తుంది. ఆ స్పందనలో నుంచే ఈ భావాలు అంటే స్పందన మనస్సులో భావాల రూపంలో ప్రకటన అవుతుంది. సో ఎలా స్పందిస్తుంది అంటే, ఇప్పుడు సాత్విక గుణంతో గనక సాత్విక భావాలు వస్తే అది సాత్విక గుణంతో స్పందించినట్టు, లేదు రాజసిక భావాలు వస్తే రాజసిక గుణంతో స్పందించినట్టు, తామసిక భావాలు వస్తే తామసిక గుణంతో స్పందించినట్టు. సో ఈ భావాల మీదే మనుష్యుల ఆలోచనలు, స్వభావము, ప్రవర్తన అన్ని ఆధారపడి ఉంటాయి. ఇవి మానవుల ప్రతి పనికి కారణమవుతాయి. ఈ భావాలే అంటే మన మనసు స్పందించే తీరు బట్టి ఈ భావాలు ఏర్పడతాయి. ఈ భావాల వల్లే మనం సమస్త పనులు, కర్మలు కూడా మనం చేస్తాం. అది ఈ గుణాల నుండి జనించే భావాల వల్ల మొత్తం జగత్తు మోహితమైపోతోంది అని సర్వమిదం జగత్ మోహితం అనే పదాలతో చెప్తున్నారు. ఇక్కడ అసలు మోహం అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. మోహము అంటే అజ్ఞానం. అంటే ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోలేకపోవడం. లేకపోతే నేను కాని దాన్ని నేను అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ యాక్చువల్గా నేను అంటే ఏంటి? నేను అనేది ఆ ఆత్మ చైతన్యం. కానీ మనం ఆ ఆత్మ చైతన్యాన్ని పట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఈ బాడీయే నేను అనుకుంటాం. ఓకే,
ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తే మనసే నేను అనుకుంటాం, లేకపోతే బుద్ధే నేను అనుకుంటాను. కానీ ఈ మూడు కాదు, వీటికి పైన ఆత్మ ఉంది. ఆ ఆత్మని నేను, నేను ఆ స్వచ్ఛమైన ఆత్మని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని నేను అన్న జ్ఞానం మనకి లేదు. అది పోను పోను సాధనతో, ఆమ్, ఆ, ఒక గురు సంరక్షణలో, వీటన్నిటితో అది క్రమంగా వస్తుంది. కానీ ఫస్ట్ అసలు మనం ఈ బాడీయే నేననే భ్రమ నుంచి మనం ముందు బయటపడాలి కదా. సో ఆ ఈ భ్రమలో ఉన్నంతసేపు మనం ఆ లోపల ఉన్న చైతన్యాన్ని మనము కనుక్కోలేము, పట్టుకోలేము. సో తను కాదు అన్న దాన్ని తాను అనుకోవడమే మోహం అంటే. సో ఈ మోహం వల్ల మనుషులు నిజమైన వారి ఆత్మస్వరూపాన్ని మరిచిపోయి శరీరము, ఇంద్రియాలు, మనస్సు వారి నిజ స్వరూపం అనుకుంటున్నారు. ఈ లోకంలో ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ లోకంలో ఆనందం కోసం పరితపిస్తూ ఉంటారు. ఎందుకు, మనం ఈ బయట ఉండే ప్రపంచమే పర్మనెంట్ అనుకుంటున్నాం, అదే నిత్యం అనుకుంటున్నాం. ఈ బాడీయే నేను, బయట ఉండే ప్రపంచమే నిత్యం అనుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ లోకంలో ఆనందం కోసం మనం పరితపిస్తూ ఉంటున్నాం. మనస్సులో జనించే ఈ భావాలు, ఆలోచనలు అన్నీ ప్రాపంచిక విషయాల చుట్టూ తిరుగుతూ బుద్ధిని కూడా పక్కదారి పట్టిస్తాయి. బుద్ధిలో వివేకము లేనంతసేపు అది మనస్సు గుణాల వల్ల ప్రభావితం అవుతూనే ఉంటుంది. నిజానికి బుద్ధిలో వివేకం గనక మనము పెంచుకుంటే అది మన మనస్సుని కరెక్ట్ దారిలోకి నడిపిస్తుంది. సో దీనివల్ల మనుషులు ఈ ప్రపంచంలో అనిత్యమైన వాటిని నిత్యం అనుకొని నిత్యమైన పరమాత్మను విస్మరిస్తున్నారు. ప్రాపంచిక సుఖాలు, ఆనందాలను పొందే క్రమంలో వారు పరమలక్ష్యమైన పరమాత్మను తెలుసుకునే ప్రయత్నము కూడా చేయట్లేదు. అందుకనే గుణాల వల్ల మోహితమైన జనులు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరని నా అభిజానాతి అనే పదాలతో చెప్తున్నారు. అంటే మనం గుణాల వల్ల జనించే భావాల నుంచి ఎప్పుడైతే ఈ ప్రాపంచిక సుఖాలకు, ప్రాపంచిక వైఖరికి మనం అలవాటు పడ్డామో దాని చుట్టూతే తిరుగుతూ ఉంటాము. మనం దాంట్లోనే ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం పరమాత్మ పైనకి మనము మన మనస్సుని తిప్పలేకపోతున్నాము. సో అందుకని నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు, ఈ గుణాల వల్ల వాటి నుంచి వచ్చే భావాలలో ఇరుక్కుపోయి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ అవ్యయం అనే వర్డ్ వాడారు చూడండి. ఇక్కడ పరం అవ్యయం అంటే, పరం నేనే పరమ లక్ష్యాన్ని, నన్ను మించింది ఇంకోటి లేదు. అవ్యయం నాకు తరుగుదల లేదు, నేను ఎప్పుడు నిత్యుణ్ణి, నేను శాశ్వతుణ్ణి, నా నుంచే ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనుషులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనము ఒక లైట్, ఒక బల్బ్ తీసుకున్నాం అనుకోండి, మనకి బల్బ్ నుంచి వచ్చే లైటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న ఎలక్ట్రిసిటీ కనపడదు మనకి. సో ఆ బేస్, ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఫ్లో అవుతోందో అది మనకు కనపడదు, మనకు కనిపించేది లైటే. సో అట్లాగే మనకి ప్రపంచం మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది, కానీ దాని వెనకాల ఉన్న పరమాత్మ శక్తిని మనము గుర్తించలేకపోతున్నాము. సో ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. అంతటా సమంగా వ్యాపించి ఉండి ఈ జగత్తులోని అన్ని జీవులను, వస్తువులకు కూడా ఆయనే కారణము, ఆధారమయ్యి ఉన్న పరమాత్మను అర్థం చేసుకోవాలంటే మనము ముందు ఈ ప్రాపంచిక విషయాల నుండి విముఖత అలవాటు చేసుకోవాలి. మనస్సులో జనించే అన్ని భావాలు, ఆలోచనలు గుణాల వల్లే ఏర్పడుతున్నాయని తెలుసుకొని రాగద్వేషాలు, కామక్రోధాల వంటి వికారాలను వదిలించుకునే ప్రయత్నం చేయాలి. బుద్ధిలో వివేకము పెంచుకునే విధంగా మన దినచర్యను మనము ప్లాన్ చేసుకోవాలి. మనస్సు గుణాల ప్రభావం నుంచి విముక్తం చేసుకోవాలంటే భగవంతుని భక్తి మార్గాన్ని అవలంబించాలి. మోహాన్ని తొలగించుకోవడానికి గురు సాన్నిధ్యం, స్వాధ్యాయము, సాధన, భక్తి అనేవి మార్గంగా నిలుస్తాయి మనకి. వీటిని పట్టుకోవాలి. అప్పుడు మనకి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, మనం దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి, ఇవన్నీ కూడా మనకి అప్పుడు మన మన బుద్ధిలో యొక్క వివేకము పెరుగుతూ వచ్చే కొద్దీ మనకి ఈ వివేచన అనేది వస్తూ ఉంటుంది. సో భగవంతుని స్వరూపాన్ని పూర్తిగా గ్రహించాలంటే ముందు గుణాలను అధిగమించగలగాలని భగవానుడు ఇక్కడ ఈ శ్లోకంలో సూచిస్తున్నారు. ఈ గుణాల గురించి, గుణాతీత స్థితిని గురించి
అంటే ఆ గుణాతీతుడు ఎలా ఉంటాడు, అతను ఎలా ప్రవర్తిస్తాడు, ఇవన్నీ కూడా 14వ అధ్యాయంలో విస్తారంగా చెప్పారు. అప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ఈ రెండు శ్లోకాల వల్ల మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో జనించే అన్ని భావాలు మన కర్మలకు కారణం అవుతున్నాయి. ఆ భావాలు త్రిగుణాల వల్ల వస్తున్నాయి. ఆ త్రిగుణాలు పరమాత్మ నుంచే వస్తున్నాయి. కానీ పరమాత్మ వీటికి అతీతుడు. సో మనం కూడా అదే, ఈ గుణాలన్నిట్లో మనం ఆపరేట్ అవుతున్నా కూడా మనం వాటికి అతీతంగా మనం మలుచుకోగలగాలి. గుణాతీత స్థితికి వెళ్ళినప్పుడు మనం పరమాత్మ యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని పట్టుకోగలుగుతాము. సో ఈ విషయాన్నే ఈ రెండు శ్లోకాల్లో చెప్పారు. ఆ ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఆపుదామండి. వచ్చే భాగంలో ఇంకొక రెండు శ్లోకాలు చదువుకుందాము. ఒకసారి ఈ రెండు చదువుకుని ముగించుకుందాము. ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం అండి. ధన్యవాదాలు.